ప్రతిబింబించేలా చార్మినార్ నిర్మించారు. కేవలం ఈ 4 మినార్ల కారణంగానే చార్మినార్కి ఆ పేరు రాలేదని, ఈ కట్టడానికి ఈ పేరు పెట్టడానికి 20 కారణాలు ఉన్నాయని ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిర్మాణంలో ఉన్న ప్రతిదీ 4తో సంబంధం కలిగి ఉందని, చార్మినార్ నలువైపులా ఉన్న 40 ముఖాలని 4తో భాగించవచ్చని, అలాగే 4 మినార్ల ఎత్తు 60 గజాలని 4తో భాగించవచ్చని, ఈ నిర్మాణం కూడా 4 రోడ్ల కూడల్లో ఉందని, అలాగే ఈ నిర్మాణంలో మొత్తంగా 4 గడియారాలు లండన్ నుంచి 1889లో తెప్పించినవి బిగించారని, అలాగే ప్రతి మినార్లోనూ 4 గ్యాలరీలు ఉన్నాయని, అలాగే చార్మినార్లో ఒక మసీదు ఉందని, ఇందులో కూడా 4 మినార్లు ఉన్నాయని, అలాగే ప్రతి మినార్లో 140 మెట్లు ఉన్నాయని, ఆర్చుల రూపకల్పనలో మెట్ల నిర్మాణంలో 4 దర్శనమిస్తుందని, అంతేకాదు చార్మినార్ని నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా 4వ కుతుబ్ షాహీ వారసుడే అని, ఇలా ప్రతిదీ ఈ నిర్మాణంలో 4తో బంధం కలిగి ఉండటం వలన ఈ నిర్మాణానికి చార్మినార్ అనే పేరు పెట్టడం జరిగిందని కొందరు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇక ఇన్నేళ్లు గడిచినా ఈ చార్మినార్ అనేది ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలవడాన్ని చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యమని తెలుసుకునేందుకు విఐటి యూనివర్సిటీ పరిశోధకులు పురావస్తు శాఖ సాయంతో రంగంలోకి దిగారు. అనేక పరిశోధనలు చేశారు. చార్మినార్కి పైపోతగా వినియోగించిన సున్నప్రాయి వలనే ఈ కట్టడం ఇంతకాలం పాటు పటిష్టంగా ఉందని చివరికి తేల్చి చెప్పారు. సున్నప్రాయితో పాటు ఇసుక, కంకర, తగినన్ని నీళ్లను కలిపి, అలాగే వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి వీటిని ఈ మిశ్రమంలో కలపగా వచ్చిన పదార్థాన్నే పూతగా ఈ చార్మినార్కి పూసినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ నిర్మాణంలో గ్రానైట్, సున్నపురాళ్ళు, మోటార్, పల్వెటైజ్ పాలరాయిని వాడడం జరిగింది. అందువలనే ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కట్టడం ఇంత దృఢంగా ఉందని చెబుతున్నారు. నిజంగా అప్పటి వారు ఇంత గొప్పగా ఆలోచించి మరీ దీనిని నిర్మించడాన్ని చూస్తుంటే మన తరం వారికి ఇలా కట్టడం అసాధ్యమేమో అనిపిస్తుంది. ఇక కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి ఈ చార్మినార్కు అనగా దాదాపుగా 10 కిలోమీటర్ల పైనే ఒక భూగర్భ